వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వచ్చే నెల 4 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వంశీతో పాటు మరొక 4 నిందితులను రిమాండ్ పొడిగిస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది. ఇక ఈ కేసులో వల్లభనేని వంశీ A1 గా ఉన్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో వల్లభనేని వంశీని పోలీసులు ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆయన రిమాండ్ గడువు అనేది ముగిసినటువంటి నేపథ్యంలో జడ్జి ముందు ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి పోలీసులు అయితే జడ్జి చేసి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుని 8వ తేదీకి రిమాండ్ ను పొడిగించారు. ఈ 14 రోజుల పాటు మరొకసారి రిమాండ్ పొడిగిస్తూ జడ్జి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ విచారణ నేపథ్యంలో వల్లభనేని వంశీ జైల్లో ఏదైతే కొన్ని సదుపాయాలకు సంబంధించి జడ్జి ముందు రిక్వెస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే వాటికి సంబంధించి పరిశీలించి నిర్ణయం తీసుకుంటానంటూ కూడా జడ్జి చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీతో పాటు ఈ కేసులో ఉన్నటువంటి మరొక 4 కూడా ఈ రోజు జడ్జి ముందు పోలీసులు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి విచారణ అనేది చాలా సీరియస్ గా పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే రిమాండ్ గా ఉన్నటువంటి వల్లభనేని వంశీ A1 గా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో కస్టడీ కూడా పోలీసులు తీసుకుని విచారించారు. మరోసారి కస్టడీ కావాలంటూ కూడా పోలీసులు ఆల్రెడీ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు ఈ సత్యవర్ధన్ అరెస్ట్ కిడ్నాప్ కేసుకు సంబంధించి కూడా బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కోర్టులో వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే విచారణ కూడా పలుసార్లు జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ కూడా ప్రస్తుతం వాయిదా వేసినటువంటి నేపథ్యంలో ఈ బెయిల్ కి సంబంధించి కూడా త్వరలోనే విచారణ కూడా జరగబోతుంది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఈ రోజు రిమాండ్ గడువు పూర్తవడంతో మరొక 14 రోజుల పాటు రిమాండ్ ని పొడిగిస్తూ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది. రైట్, థాంక్యూ దుర్గా.